సో హాయ్ ఆల్ ఆఫ్ యూ. మన హ్యాపీ పేలో రిటైలర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ మాస్టర్ డిస్ట్రిబ్యూటర్స్ మన దాంట్లో బీటీబీ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ముందుగా మనకి ప్రొఫైల్లోకి వెళ్ళి యూజర్ కేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇది మ్యాండేటరీ. వన్స్ యూజర్ కేవైసీ అయిపోయిన తర్వాత రిటైలర్ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అదేవిధంగా అగ్రిమెంట్ కంప్లీట్ చేసుకుని టీమ్కి ఇచ్చిన వెంటనే టీం మీకైతే ఐడి యాక్టివేట్ చేస్తుంది. సో మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక మై ఛార్జ్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఎడ్యుకేషన్ ఫీజు యొక్క ఛార్జెస్ కానివ్వండి, ట్రావెల్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు డీటెయిల్డ్గా మీకు లిస్ట్ అవుట్ అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ వాలెట్ బ్యాలెన్స్, అదేవిధంగా విత్డ్రా, పేయిన్, ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. సో ఫస్ట్ పేయిన్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ అంతా ఉంటారు. సో మీరు ఎవరైనా న్యూ కస్టమర్ వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్, ఎగ్జాంపుల్కి 8599, వాళ్ళ యొక్క మెయిల్ ఐడి, అదేవిధంగా వాళ్ళ యొక్క నేమ్, ఇట్లా మీరైతే ఎంటర్ చేస్తారు. ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇది యాడ్ కస్టమర్. సో ఇక్కడ నాకు కస్టమర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని ఉంది కాబట్టి నాకు కస్టమర్ లిస్ట్లో ఆల్రెడీ ఆ నెంబర్ మీద అయితే నాకు అకౌంట్ ఉంది. సో నేను ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే దేవి కిరణ్ అనేది వెరిఫై అని చెప్పి వన్స్ మనకి అది యాడ్ అయిన తర్వాత వాళ్ళకి మనం వెరిఫై ఆప్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ నేను వెరిఫై క్లిక్ చేసిన తర్వాత కస్టమర్ యొక్క ఆధార్ అండ్ పాన్ అయితే కంపల్సరీగా మనం వెరిఫై చేయాలి. సో ఇట్లా వెరిఫై అని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్, ఎగ్జాంపుల్ ఓకే, నేను ఇక్కడ సెండ్ ఓటీపీని కొట్టాను. సో నాకు ఇక్కడ నా ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆధార్ నెంబర్ కొట్టడం జరిగింది. వెంటనే నాకు ఓటీపీ అయితే ప్రాంప్ట్ అయింది. ఇక్కడ ఓటీపీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను వెరిఫై ఓటీపీ, సో ఓటీపీని అయితే వెరిఫై చేశాను అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఆధార్ ఆల్రెడీ నేను దేవికిరణ్ కస్టడీ అనే నెంబర్కి నేను వాడేశాను కాబట్టి డూప్లికేషన్ ఆఫ్ ఆధార్ వేరే కస్టమర్కి ఇవ్వదు. సో ఒక ఆధార్ ఒక పాన్ అనేది ఒక కస్టమర్కి మాత్రమే తీసుకుంటుంది అనమాట. సో యూనిక్గా ఉంటుంది. ఆ విధంగా మన ఫ్రాడ్స్ అనేవి 90% తగ్గించవచ్చు. సో ఇక్కడ వన్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పేని క్లిక్ చేసిన తర్వాత మనకి ఆల్ పేమెంట్ గేట్వేస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి రేజర్ పే ఎడ్యుకేషన్ లైవ్లో ఉంది. అదేవిధంగా కమింగ్ సూన్ విత్ ఇన్ 1-2 వీక్స్లో మీకు రేజర్ పే ఫాస్టాగ్, రేజర్ పే ట్రావెల్స్, అదేవిధంగా పేయూ ఎడ్యుకేషన్ ఫాస్టాగ్ ట్రావెల్స్ మరియు క్యాష్ ఫ్రీవి ఇంకా లేదా మోర్ ఫీచర్స్ వచ్చినప్పుడు మనకి అవన్నీ కూడా యాక్టివ్ అయితే ఇక్కడ మనం రేజర్ పే ఎడ్యుకేషన్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అమౌంట్స్ ఎండింగ్ ఇన్ 0 or 5 ఆర్ నాట్ అలౌడ్ ఫర్ B2B పేమెంట్స్. అంటే ఏం లేదండి, మనం 50,000 రౌండ్ ఫిగర్ కొట్టకుండా 50,000 1 రూపాయి కానీ లేదా 49,999 రూపాయలు కానీ ఇట్లా మనం నెంబర్స్ 0-5 లేకుండా ఏమైనా యాడ్ చేయొచ్చు మనం. ఓకేనా. సో ఈ విధంగా నేను 50,001 రూపీస్ని అయితే యాడ్ చేస్తాను. నెక్స్ట్ అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఈ యొక్క యూజర్ అనేవాడు బెనిఫిషరీకి పంపించాలి. తన ఓన్ అకౌంట్కి కాకుండా బెనిఫిషరీ కెనాట్ బి ద సేమ్ యాజ్ యూజర్. సో యూజర్ అకౌంట్ కాకుండా ఇంకెవరి అకౌంట్ అయినా ఇచ్చుకోవచ్చు తను. జస్ట్ లైక్ మనం ఫోన్పేలో, క్రెడిట్లో, పేటిఎంలో ఎలా అయితే యూజరు వేరే ఒకరు బెనిఫిషరీ బ్యాంక్ అకౌంట్ ఎడ్యుకేషన్ ఫీ కానివ్వండి, హౌస్ రెంట్ కానివ్వండి పే చేస్తారో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా. సో బెనిఫిషరీ ఫోన్ నెంబర్, పాన్ నెంబర్ ఒకసారి యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో చాలా ఈజీగా ఇట్లా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. కంటిన్యూ టు పేమెంట్ కొట్టవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక సర్వీస్ ఛార్జ్, సో బేస్ అమౌంట్ 50,001 రూపీస్కి సర్వీస్ ఛార్జ్ వచ్చేటప్పటికి 1.8% అనమాట. సో ఇక్కడ నేను 1.8 కాకుండా 2% అయితే అప్లై చేసుకుంటాను. ఐఎంపిఎస్ పేడ్ ఛార్జ్ వచ్చేటప్పటికి 10 రూపీస్. సో అవతల బెనిఫిషరీ అకౌంట్ ఎవరు వెంకట భరద్వాజ్ కోమరవల్లులో 48,990 అయితే క్రెడిట్ అవుతుంది. మరి నా కమిషన్ ఎంత పడుతుంది? సో 2% మైనస్ 1.35 అంటే ఆల్మోస్ట్ మనకి 0.65 అనేది పర్సంటేజ్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మనం చూద్దాం ఎంత క్రెడిట్ అవుతుంది ఏంటి అనేసి. ఓకేనా. సో ఇది మీకు టెస్ట్ ఏపీకే. సో నేను మీకు డెమో ఇవ్వడం కోసం చెప్పి చూపిస్తున్నాను. సో 50,001 రూపీ అయితే ట్రాన్సాక్షన్ అయితే చేస్తూ ఉన్నాను. పే వితౌట్ సేవింగ్ కార్డ్. సో నేను ఓటీపీ అయితే ఎంటర్ చేస్తూ ఉన్నాను. సబ్మిట్ కొట్టాను. సో సబ్మిట్ కొట్టంగానే మనకి అది పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయింది. పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన వెంటనే అక్కడ 2%కి అలాగే మనకున్న ఏదైతే 1.35 అంటే 0.65 ఏదైతే ఉందో మనకి ట్రాన్సాక్షన్స్లోకి వెళ్ళగానే చూసారా 371 రూపీస్ ఈజ్ ఆర్ కమిషన్ అనమాట. ఈ రకంగా మన కమిషన్స్ అన్నీ డైరెక్ట్గా మనకి క్రియేట్ అయిపోతాయి. ఈ రకంగా మనకి కమిషన్స్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ పడుతుంటాయి.
ఇలా మనం ట్రాన్సాక్షన్స్ అని మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇన్వాయిస్ కూడా వాళ్ళకైతే జనరేట్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద రైట్ వే ప్రాసెస్ అనమాట. అలాగే మనం విత్డ్రా కావాలన్నప్పుడు మీ అమౌంట్ మీరు ఎప్పుడైనా విత్డ్రా చేసుకోవచ్చు. ఇట్లా మనకి మినిమం 1000 టు మ్యాక్సిమం 50,000 ఆర్ 1,00,000 రూపీస్ కూడా ఉంటుంది. సో ఇట్లా మీరు కొట్టిన వెంటనే విత్డ్రా 10,000 రూపీస్ మీద క్లిక్ చేయొచ్చు. మీ రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ రిజిస్టర్డ్ బ్యాంక్ అకౌంట్కి మీరు కంటిన్యూ ఓటీపీ ద్వారా మీరైతే ఎంటర్ చేసుకొని వెరిఫై ఆటోమేటిక్గా మీకు మీ అకౌంట్కి అయితే క్రియేట్ అయిపోతుంది. సో ఇంత సింపుల్గా మన ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ కంప్లీటెడ్ ట్రాన్సాక్షన్ దగ్గర నుంచి విత్డ్రా వరకు నేను మీకు చూపించాను. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసేటప్పుడు ఈ విధంగా మీరు బ్యాంక్ అకౌంట్ని మీ యొక్క బ్యాంక్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ యొక్క అకౌంట్ నెంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్. సో ఇది కంపల్సరీగా మీ యొక్క నేమ్కి మ్యాచ్ అయిందే తీసుకుంటుంది అనమాట. సో వేరే ఎవరి అకౌంట్ కూడా ఇక్కడ యాడ్ చేయడానికి అవ్వదు. డోంట్ యూజ్ ఇట్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ.